నా పెళ్ళం అవసరాల కంటే నీ అవసరాలే నాకు ఎక్కువ తెలుసు. అరే నువ్వు ఇక్కడనే ఉన్నావారా? నీకోసం వాడాలని తిరిగి తిరిగి వశపడక వడదెబ్బ దాక్తానికి నిలుచున్నా. సేమ్ నేను కూడా తిప్పలు పడతాను, అప్పటి నుంచి నీ కొరకు తిప్పుకుంటా. అరే నువ్వే మనిషిరా, తిన్న జరిగేటట్టు గంతగా ఎందుకు తిరిగినావు? ఒక్క ఫోన్ కొడితే నేను ఎక్కడో చెప్తున్నా కదరా. నా సెల్లులో బ్యాలెన్స్ లేవురా. సేమ్ నాదలు కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. నేనైతే ఏదులో పోసి గాని మాటల మోస గాని, ముఖం చూస్తే ఓలి, జేబు చూస్తే ఖాళీ. నీకేమైందిరా? పైసల కట్టలని పేపర్ల కట్టలేక కట్టలు ఉంటాయి. దాంట్లో ఒక నోట్ తీసుకొని రీఛార్జ్ చేసుకుంటే ఏందిరా? ఖర్చు పెట్టుడు కూరగాయలు పెట్టినంత సేపు కాదురా. ఇట్లా ఖర్చు పెడితే నా దోస్తు కమల్ గానికి ఏమి ఇవ్వాలి, నన్ను ఎట్లా ఆదుకోవాలని ఆగిపోయినా. అరే ఆలోచన చేయకుండా అట్లా నచ్చి అలుముకోరా. అరే ప్రసాద్, నాకు ఒక 10,000 కావాలరా. ఖతం. నాకు తెలుసురా నువ్వు అడుగుతావని, గందుకనే నీకోసం 10,000 పట్టుకుని తిరుగుతున్నా. బాయ్ బాయ్ టాటా. నీకెట్లా తెలుసురా? నీ ప్యాకెట్ల రాకెట్ల సైన్స్ అని పెట్టుకుని తిరుగుతానావా? లేక నా గోస చూడలేక నాసా వాళ్ళు నీకు స్పెషల్ పవర్లు ఇచ్చిర్రా? అంత సినిమా లేదు కానీ ఎందుకో ఏమోరా, నా పెళ్ళం అవసరాల కంటే నీ అవసరాలే నాకు ఎక్కువ తెలుసు. ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే. కానీ ఒక్క ముచ్చట, ఇన్ని రోజుల బట్టి 5 రూపాయల చొప్పున వడ్డీకి ఇచ్చిన. ఇప్పటి నుంచి ఇంకొక 5 రూపాయలు పెంచుతా, 10 రూపాయల చొప్పున. దాంట్లో ఉన్నదిరా, నా కోసం 10,000 ఇస్తాను, నువ్వు నీ కోసం ఆఫ్టర్ 5 రూపాయలు పెంచలేనారా? పెంచుకో. అరే కమల్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తావురా. ఏ దాందే ఉన్నదిరా, అవసరమైతే నీ రీఛార్జ్ నేనే చేస్తా తీరా, నువ్వు ఇచ్చే పైసలకి వెళ్ళి. అరే నువ్వురా దోస్తు అంటే